పహల్గాం ఉగ్రదాడి ఎన్ఐఏకు కీలక ఆధారం లభ్యమైంది. దాడి జరిగిన సమయంలో మొత్తం ఓ వ్యక్తి వీడియో తీశాడు. దాడి జరిగినప్పుడు చెట్లెక్కి ఆ వీడియో తీసినట్లు గుర్తించారు. వీడియోగ్రాఫర్ నుంచి ఆ వీడియోను స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ బృందం. ఉగ్రదాడి దర్యాప్తులో వీడియో కీలకం కానుందని సమాచారం. దాడికి ముందు దుకాణం వెనుక ఇద్దరు ఆ వీడియోలో ఉన్నట్లు తెలుస్తోంది. దుకాణం నుంచే బయటకు వచ్చి టూరిస్టులను చదవాలని గద్దించినట్లు ఆ వీడియోలో గుర్తించారు. ఆ సమయంలో 4 టూరిస్టులను కాల్చివేశారు. ఆ కాల్పుల్లో 4 పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైసరన్లో ఒక్కసారిగా కలకలం రేగి పర్యాటకులు అటు ఇటు పరుగులు తీస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా ఉగ్రవాదులు ప్రాంతంలో కాల్పులు జరిపారు. అలాగే కాల్పుల సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నాయి ఎన్ఐఏ బృందాలు. పహల్గాం దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి వీడియోను ఎన్ఐఏ పరిశీలిస్తోంది. కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎన్ఐఏ చాలా కీలకంగా ఈ అంశాన్ని తీసుకుందని చెప్పాలి. సో ఎన్ఐఏ చేతికి పహల్గాం సంబంధించినటువంటి ఉగ్ర దాడి అవుతుంది. ఆ దాడికి సంబంధించి ఎన్ఐఏ అధికారికంగా ఈ దర్యాప్తు సంస్థ ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తోంది. సో ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి ఘటనపైన భారత భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు కూడా చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తాజాగా ఇప్పుడు ఈ కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణను కూడా నిర్వహించాయి. సో ఘటన జరిగినటువంటి సమయంలో ఉగ్రవాదుల్ని చూసినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ పర్యాటకుల్ని పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అట్లాగే ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందినటువంటి పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ఫోటోలు కానీ వీడియోలను కానీ అంటే డీప్ అనాలిసిస్ చేస్తున్నారు, కంప్లీట్ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి వీడియోని అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేస్తున్నారు. సో ఆ పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. పహల్గాంలోకి ప్రవేశించేటువంటి దారులు కానీ అట్లాగే ఎగ్జిట్ అయ్యేటువంటి ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో సర్చ్ ఆపరేషన్స్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొదట ఈ బైసరన్ ఈ లోయ ఏదైతుందో ఆ లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల విషయం తెలుసుకుని ఫస్ట్ రియాక్ట్ అయింది. క్విక్ రియాక్షన్ ఇచ్చింది మాత్రం సిఆర్పిఎఫ్ నుంచే. సో సిఆర్పిఎఫ్ రెస్పాండ్ అయింది. 25 మంది కమాండోలతోటి ఒక బృందం వెళ్ళింది. రాళ్లు, బురద ఇవన్నీ మార్గంలో దాదాపు ఒక 40-45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి అక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వెంటనే పహల్గాం చుట్టూ సిఆర్పిఎఫ్ యూనిట్ పోస్టులు కానీ ఘటనా స్థలానికి సంబంధించినటువంటి పాయింట్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పర్యాటకుల్ని ఇతర ప్రాంతాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇక ఇప్పుడు ఏదైతే ఎన్ఐఏ కీలకంగా ఈ దర్యాప్తును చేపట్టినటువంటి క్రమంలో కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా వీడియో తీసినటువంటి ఒక వ్యక్తి చెట్టెక్కి వీడియో తీసినట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. సో ఎవరైతే ఆ పౌరుడున్న ఆ పౌరుడి దగ్గర నుంచి వీడియోను మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ దర్యాప్తులో ఈ వీడియో ఇప్పుడు కీలకంగా మారనుంది. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు వచ్చారు, అండ్ మోర్ ఓవర్ కొన్ని ఏవైతే కిరాణా షాప్స్ దుకాణాలు ఉంటాయో అంటే దాడికి ముందు దుకాణం వెనక ఒక 2 ఉగ్రవాదులు కూడా ఉన్నట్టుగా కూడా ఆ వీడియోలో గుర్తించడం జరిగింది. దుకాణం వెనక నుంచే బయటకు వచ్చి టూరిస్టులను కల్మా చదవాలని చెప్పేసి బెదిరించి ఆ సమయంలో ఒక 4 టూరిస్టులను తలపైన పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి మరీ పేల్చేయడం జరిగింది. తల మొత్తం నుజ్జు అయిపోయి ఆ బుల్లెట్ సౌండ్ కి తల నుజ్జు అయిపోయి మెదడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, కళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. పరిసరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పర్యాటకులు అక్కడి నుంచి మాత్రం ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి మిగతా ఉగ్రవాదులు సైతం ఎప్పుడైతే మొదటి కాల్పులు ఆ సమయంలో మిగతా వాళ్ళు కూడా రావడం జరిగింది. ముందు వచ్చిన వాళ్ళు ఆర్మీ డ్రెస్ లో ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం జనరల్ గా పైజామా వంటి వేషధారణలో ఉన్నారు. సో కాల్పుల సమయంలో అక్కడున్నటువంటి ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పటికే బృందాలు విచారిస్తున్నాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం ప్రధానంగా కీలకంగా మారినాయి ఎన్ఐఏ